ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాలిహుండంలో ప్రకృతి రమణీయతల మధ్య కాళీయమర్ధనుడు వేణుగోపాల స్వామి యాత్ర విశేషం. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ తీరాన ఉండే ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర వైభోగానికి సాక్షిభూతంగా నిలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా గారమండలంలోని సాలిహుండం గ్రామంలో ఈ శ్వేతగిరిపై ఏటా జరిగే తీర్థయాత్రకు ఎంతో విశిష్టత ఉంది, మరెంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వందల సంవత్సరాల క్రితం శ్వేతరాజుల కాలం నాటి ఈ కాళీయమర్ధనుడు వేణుగోపాల స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు నేల నలుచెరుగుల నుండి భక్తులు విశ్వాసంతో వస్తుంటారంటే భక్తజన వల్లభుడి మీద నమ్మకం ఎంత మేర విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పవిత్ర పర్వదినంలో వంశధార నదీ స్నానం అనంతరం వేణుగోపాల స్వామికి క్షీరాభిషేకం, అదే రోజున ప్రత్యేక పూజలు, ఆపై రుక్మిణీ కళ్యాణం, ఇదంతా శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. లక్షలాదిగా భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు అర్ధరాత్రి నుండి క్యూలైన్ల వద్ద వేచి ఉంటారు. ముఖ్యంగా సంతానం కోసం పిల్లలు లేని దంపతులు మెట్ల మార్గం గుండా స్వామిని భీష్మ ఏకాదశి పర్వదినం రోజున దర్శించుకుంటారు. అదేవిధంగా భక్తుల కోరికలు నెరవేరుతుండటంతో ఉత్తరాంధ్రలో ఈ మహిమాన్విత వేణుగోపాలుడిని సంతాన వేణుగోపాలుడిగా కొలుస్తారు. ఇంతటి ప్రతిష్టాత్మకం, మరెంతో ప్రత్యేకత కలిగిన ఈ ప్రసిద్ధి శ్వేతగిరిని ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి ఇతర ఆలయ కమిటీ తోడ్పాటుతో అభివృద్ధి చెందుతోంది. ఎత్తైన కొండ మీదకు మెట్ల మార్గంకు తోడుగా విశాలమైన ఘాటు రోడ్డు నిర్మితమైంది. సాలిహుండం శ్వేతగిరి ముఖద్వారం, ఘాటు రోడ్డు పక్కన దారి పొడవునా విగ్రహాలు, ప్రత్యేకంగా ఉద్యానవనం, ఆలయం చుట్టూ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. భక్తుల మనోభావాలకు దగ్గరగా జరుగుతూ వస్తోంది. శ్వేతగిరి వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరలో వీర వసంతేశ్వర స్వామి ఆలయం, ప్రక్కన వంశధార నది, పక్కన ప్రసిద్ధిగాంచిన ప్రాచీన బౌద్ధ స్తూపాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాచుర్యం పొందుతున్న శ్వేతగిరిపై విశాలమైన గెస్ట్ హౌస్ రాత్రి బసకు అనువుగా మారింది. సాలిహుండం శ్వేతగిరి తీర్థయాత్ర ఉత్తరాంధ్రలో ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. తిరువీధి ఉత్సవం, క్షీరాభిషేకం, చక్రతీర్థ స్నానం, తిరుక్కల్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కేంద్రాలు, దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాలతో ఈ ప్రాంతం సిక్కోలులోనే ప్రత్యేకత సంపాదించుకుంది. స్వామివారి క్షేత్రంలో ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి కాబట్టి స్వామివారికి మంచి యాత్ర జరుగుతున్నది. ఈ స్వామివారి తలక 5వ శతాబ్దంలో స్వామివారు ఇక్కడ వెలిశారు. ఈ స్వామివారు మంచి శ్వేతవాహన చక్రవర్తి వారి టైంలో స్వామివారు వెలిశారు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా వచ్చి ఈ స్వామివారి వచ్చి దినదినంగా భక్తులకి మంచి మన్నన పొందుతూ స్వామివారి తాలూకా ఆశీస్సులు కూడా వచ్చి ప్రజలు పొందుతున్నారు. ఈ స్వామివారి తాలూకా మహిమ ఏమిటంటే స్వామివారి వచ్చి ఈ క్షేత్రపైకి పిలిచిన తర్వాత ఆ రాజుగారి భార్య కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వెలిశారు. అందుకు ఈ కాళీమర్దనం వేణుగోపాల స్వామి అంటే కాళీ అంటే పాము, మర్దనం అంటే అణిచివేత. ఆ టైంలో ఆ రాజుగారి తాలూకా రాణిగారి తాలూకా కోరిక మేరకు ఆ స్వామివారు ఇక్కడ వెలిశారు. ఈ దగ్గరలోని కూర్మనాథుడిగా వెలిసి ఉన్నాడు. మనకి ఉత్తరాన్ని వచ్చి వంశధార నది అనేది ప్రవహింప చేశారు స్వామివారు. వంశధార అంటే వెదురు బొంగులోంచి వచ్చిన నీరు కాబట్టి వంశధార అంటారు. ఆ స్వామివారే సృష్టించారు. అందుకు ఈ సరిపడి ప్రాంతాల్లో ఉన్న జనులందరూ కూడా వచ్చి పాడి పంటలతో చాలా ఆనందంగా నివసిస్తున్నారు. అనేకమైన వ్యాపారాలు కూడా బాగున్నాయి. అలాగే ఈ స్వామివారి సంతాన వేణుగోపాల స్వామి అంటారు. సంతానం లేని వారికి ఇల్లు కట్టుకుంటానని, ఇల్లు కట్టుకోలేని వారికి, ఆర్థిక స్తోమతలు ఉన్న వారికి ఈ స్వామివారి దండం పెట్టుకున్నట్లయితే వారి వారి కోరికలు గమనించి స్వామివారి గమనించి మన్నించి ఈ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు స్వామివారి ఇక్కడ వచ్చి యాత్ర జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగళూరు నుంచి చాలామంది భక్తులు వస్తారు. ఈ స్వామివారి దర్శించుకుంటారు. జై శ్రీమన్నారాయణ.